అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి అనుక్షణం ప్రమాదం 10వ భాగం. రచన ఇందాక చెప్పినట్టే కొమ్మూరి సాంబశివరావు గారు. ఆ సంస్థలో చేరటం ఎలా? చేరేందుకు అంగీకరించేటట్టయితే చేరటం ఎలాగో చెప్తాను. ఆ సంస్థ నాయకుడితో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటే కానీ చేరేది లేనిది చెప్పలేను. అయితే రేపొద్దున 9 గంటలకు రండి, ఈలోగా వాళ్ళతో మాట్లాడతాను. సేటు దగ్గర సెలవు తీసుకుని మారి త్రిలోక్ వెళ్ళిపోయారు. వెంటనే సేటు మంచం నుంచి లేచి తలకి మోచేతులకి ఉన్న కట్లు విప్పేసి ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. ఇక ఏమిటిది ఇలా చీకటైంది ఎందుకు అడిగాడు మారి. నిశ్శబ్దంగా ఉండాలి, మాట్లాడకూడదు అన్నాడు మారి పక్కన కూర్చున్న జయరాం. ఓ నిమిషం తర్వాత మళ్ళీ దీపాలు వెలిగాయి. మారి త్రిలోక్ కళ్ళు నలుపుకున్నారు. అప్పుడే దీపాలు వెలిగాయే, సినిమా చూపిస్తారనుకున్నాను నవ్వుతూ అన్నాడు త్రిలోక్. మన సంస్థలోకి వాళ్ళ 2 కొత్త సభ్యులు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. సభ్యుల తరపున అయ్య తరపున స్వాగతం అన్న మాటలు వినిపించాయి. దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాల వెనక నీడలో ఎవరో కూర్చున్నారని, ఆ మాటలు ఆ వ్యక్తి నోటి నుంచే వస్తున్నాయని మారి గ్రహించాడు. మీ సంస్థలో ఇంకా మేం చేరలేదు అన్నాడు. ఆ మనిషి చిన్నగా నవ్వటం వినిపించింది. మా సంస్థలో చేరటం వల్ల మీకు కలిగే లాభాలు, ప్రయోజనం, సదుపాయాలు తెలిస్తే వెంటనే చేరతారని నాకు నమ్మకం ఉంది. చెప్తాను వినండి. మా సంస్థలో సభ్యులకు వాళ్ళ కుటుంబాలకు ఏనాడు నిత్య అవసరాలకు ఇబ్బంది కలగకుండా కనీస భత్యం ఇవ్వబడుతుంది. ఈ సంస్థ వ్యాపారం ఎలా ఉన్నా, లాభాలు సంపాదించినా లేకపోయినా కనీస భత్యం అందరికీ ఇస్తూనే ఉంటుంది. ఇది మొదటి సదుపాయం. ఇక రెండోది, సభ్యులందరూ సమావేశమై చర్చించనిదే ఏ దొంగతనము జరగదు. అందుకు కావలసిన ఏర్పాట్లు, రక్షణలు సంస్థ ఏర్పాటు చేస్తుంది. మోటార్ కార్లు, ఆధునిక పనిముట్లు, ఇతర అవసరాలు, కావలసిన బలగం అన్నీ సంస్థ ఇస్తుంది. పోలీసులకు పట్టుబడే అవకాశం ఉండనే ఉండదు. ఎప్పుడైనా మా సంఘ సభ్యుల్లో ఎవరైనా దురదృష్టవశాత్తు పోలీసులకు పట్టుబడితే ఆ సభ్యుడికి సంస్థ వకీలును ఏర్పాటు చేస్తుంది. శిక్ష పడకుండా ఉండటానికి మార్గాలు వెతుకుతుంది. కర్మం చాలక శిక్ష పడితే అతను జైలులో ఉన్నంతకాలం అతని కుటుంబానికి ఎటువంటి కష్టాలు కలగకుండా కనిపెట్టి ఉంటుంది. ఇవి సదుపాయాలు. ఇక బాధ్యతలు చెప్తాను. ప్రాణాలైనా వదులుకోవాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక సభ్యుడు మిగతా సభ్యుల గురించి కానీ, సంస్థ గురించి కానీ పోలీసులకి, ఇతరులకి ఏవీ చెప్పకూడదు. ఏ సభ్యుడు తన సొంత బాధ్యత మీద దొంగతనం చేయకూడదు. ఎక్కడ దొంగతనం చేస్తే ఎంత దొరుకుతుందో, అందువల్ల కలిగే నష్టాలేవో, ఎంతవరకు అవకాశం ఉందో బాగా తెలుసుకుని సంస్థకు నివేదించాలి. సభ్యులు చర్చించి లాభకరమని, ప్రమాదరహితమని నిర్ణయిస్తే సంస్థే అందుకు పూనుకుంటుంది. ఆ దొంగతనం వల్ల వచ్చే లాభంలో 4వ వంతు ఆ దొంగతనం ఆలోచించి చెప్పిన సభ్యుడికి ఇవ్వబడుతుంది. సంస్థ దినబడి ఖర్చులకు 1 వంతు పోతుంది. ఓ వంతు సభ్యులందరికీ పంచిపెట్టబడుతుంది. మిగతా 4వ వంతు మన సంస్థ అధ్యక్షులైన అయ్య తీసుకుంటారు. ప్రతి నెల మొదటి తేదీ పొద్దున్న జరిగే సమావేశంలో ఏ సభ్యుడికి ఎంత వస్తుందో లెక్క చూసి రొక్కం ఇవ్వబడుతుంది. స్థూలంగా ఇవి మా సంస్థ గురించి వివరాలు. మారి త్రిలోక్లో మా సంస్థలో చేరటానికి తమ అంగీకారం తెలపగోరుతాను. మారి త్రిలోక్ ఒకరినొకరు చూసుకున్నారు. ఇంకా కొన్ని సందేహాలున్నాయి అన్నాడు త్రిలోక్. ఏమిటవి? ఈ సంస్థ అధ్యక్షులు అయ్య ఎవరు? మీరేనా? కాను, నేను అయ్య సెక్రటరీని. ఈ సంస్థ ఆర్జించే సొమ్ములో 4వ వంతు అయ్యకి ఎందుకు ఇవ్వాలి? ఈ సంస్థ స్థాపించింది అయ్యే కనుక, అందుకు కావలసిన పెట్టుబడి పెట్టింది ఆయనే కనుక. లాభాలు రానప్పుడు ఈ సంస్థ తన బాధ్యతలు ఎట్లా నిర్వహిస్తోంది? మూలధనం ఏమైనా ఉందా? అది మనకు అనవసరం. బాధ్యత అంతా అయ్యేది. అందరు సభ్యులకి ఈ సంస్థ చేస్తున్న లాభ నష్టాల లెక్కలు చూపిస్తారా? ఏ విషయంలోనైనా సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కలిగినప్పుడు ఏం చేస్తారు? తుది నిర్ణయం అధ్యక్షుడిది. కొత్త సభ్యులు వచ్చాము గనక ఈ సభకు మీరు అధ్యక్షత వహించారా, లేక ఎప్పుడు మీరే అధ్యక్షత వహిస్తారా? ఈ సమావేశాలకు ఎప్పుడు నేనే అధ్యక్షత వహిస్తాను. అధ్యక్షులు నా ద్వారా తన నిర్ణయాలు సభ్యులకు తెలుపుతారు. అయ్య స్వయంగా తనే ఎందుకు అధ్యక్షత వహించరు?
ఈ సంస్థ అధ్యక్షులు, స్థాపకులు, నిర్వాహకులు అయిన ఆ అయ్య ఎవరో ఎవరికీ తెలియటం మంచిది కాదు గనక. అంటే మీ సభ్యులపై మీకు నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, దురదృష్టవశాత్తు ఏ సభ్యుడైనా పోలీసులకు పట్టుబడితే అతన్ని మభ్యపెట్టో, హింసించో అయ్యే ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. హింస భరించలేక అతను చెప్పచ్చు. అటువంటి ప్రమాదం లేకుండా ఉండటానికి అయ్యే ఎవరో ఏ సభ్యుడికి తెలపదలుచుకోలేదు. పోలీసులకు చిక్కిన సభ్యుడు ఇతర సభ్యులను గురించి చెప్పే అవకాశం ఉంది కదూ. అలా చెప్పటమే జరిగి సభ్యులు కొందరు పోలీసులకు పట్టుబడితే వాళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు అయ్యా పట్టుబడకూడదు. నిజమే కావచ్చు, కానీ సభ్యులకు తనెవరో తెలియకుండా అధ్యక్షుడు అజ్ఞాతంగా ఉండటం నాకే నచ్చలేదు అన్నాడు సూరి. మా సంస్థ ఇప్పటి వరకు ఏ విధంగా నిర్వహించబడుతుందో ఇక ముందు కూడా అదే విధంగా సాగుతుంది. మీకు నచ్చకపోయినందువల్ల మార్చటానికి వీలు లేదు. మారి, త్రిలోక్ ఒకరినొకరు చూసుకున్నారు. మేము 2 నిమిషాలు మాట్లాడుకోవాలి అన్నాడు మారి. అవతల గదిలోకి వెళ్ళండి, 5 నిమిషాలు టైం ఇస్తాను. మారి, త్రిలోక్ అవతల గదిలోకి వెళ్ళారు. 2 నిమిషాల్లో తిరిగి వచ్చి సంస్థలో చేరటానికి తమ అంగీకారం తెలియజేశారు. మంచిది, చాలా వివేకమైన నిర్ణయమే చేశారు. అయ్య సంతోషిస్తారు. సూరి భద్రత ఏర్పాట్లు చేసిన షా సాహెబ్ షాప్లో మీరు ఎట్లా ప్రవేశించగలిగారో అయ్య తెలుసుకోమన్నారు. మారి నవ్వి, అదే, అందులో పెద్ద కిటికీ లేదు. ఆ షాపుకి భద్రత ఏర్పాట్లు చేస్తున్నప్పుడు త్రిలోక్ సూరి కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేశాడు. జాగ్రత్తగా కనిపెట్టి కిటుకులు తెలుసుకున్నాడు అన్నాడు. అయితే ఇతర కంపెనీల భద్రతా ఏర్పాట్ల గురించి మీకేమీ తెలియదన్నమాట. తెలియదు, కానీ సూరితో మాట్లాడే అవకాశం కల్పిస్తే నిమిషంలో తెలుసుకోగలను. ఎలాగో నాకు వదిలిపెట్టండి, కొన్ని ఉపాయాలున్నాయి అన్నాడు త్రిలోక్ నవ్వుతూ. ఇక రౌడీలా ఉన్న ఒక మనిషి ఎదురుగా నిల్చుని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకిన్ని బాధలు పడతావు? చెప్పినట్టు చేస్తే నీకు నీ ప్రియురాలకి ఈ కష్టాలు దప్పుతాయి కదా అన్నాడు. ఆ రౌడీ పక్కన వయసులో చిన్నవాడైన ఇంకో రౌడీ ఉన్నాడు. ఇటువంటి మాటలు విని విని సూరికి విసుగు పుట్టింది. జవాబు చెప్పదలుచుకోలేదు. కళ్ళు మూసుకోబోతూ ఉండగా, నా అరచేయి చూడండి అన్నాడు అతను రహస్యంగా. సూరి చూశాడు. సిరాతో సన్నగా రాసిన అక్షరాలు కనిపించాయి. నేను డిటెక్టివ్ యుగంధర్ని, మీకు సహాయం చేయటానికి వచ్చాను, నాతో సహకరించండి అన్న వాక్యాలు చదవగానే సూరి ఆశ్చర్యంతో అతని మొహం చూశాడు. బైతుల రౌడీలా ఉన్న ఆ మనిషి డిటెక్టివ్ యుగంధర్ అని నమ్మలేకపోయాడు. అతను రెండో అరచేయి చూపించాడు. జాగ్రత్త, మైక్ ఉండొచ్చు, నాకు లొంగిపోయినట్టు నటించాలి. సిరాతో అదే విధంగా రాసి ఉన్న వాక్యం చదివాడు సూరి. అంతా అయోమయంగా ఉంది, అర్థం కాలేదు. సూరి జేబులోంచి పత్రిక తీసి మారి సూరికిచ్చాడు. షా సాహెబ్ జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం గురించి చదివి, నా భద్రతా ఏర్పాట్లు ఎలా జయించగలిగారు ఈ దొంగలు అన్నాడు సూరి. భద్రతా ఏర్పాటు అడ్డు కాకుండా ఏ విధంగా జయించింది త్రిలోక్ చెప్పాడు. నేను చేసిన ఏర్పాట్ల గురించిన వివరాలు మీకెలా తెలుసు డిస్కనెక్ట్ చేయడానికి అడిగాడు సూరి. మేము తెలుసుకోవాలని నిశ్చయించుకుంటే ఏ విషయమైనా తెలుసుకోగలం, అందుకే నీకో సలహా ఇవ్వడానికి వచ్చాను. నువ్వు చేసిన భద్రతా ఏర్పాట్లు భగ్నం చేయటం ఎలాగో మేము తెలుసుకోగలం. ఇన్ని హింసలు భరించి నువ్వు ఆ రహస్యాలు చెప్పనని మొండిగా ప్రవర్తించడం వల్ల ప్రయోజనం లేదు, చెప్పి అన్నాడు మారి. యుగంధర్ తనకు ఆ రహస్యాలు చెప్పమని నిజంగా అడుగుతున్నాడో లేదో తెలియక సూటిగా మారి కళ్ళల్లోకి చూశాడు సూరి. అరచేయి మళ్ళీ చూపించాడు అతను. ఆలోచించి చెప్తానని, గంట టైం కావాలని చెప్పండి అన్న వాక్యం చదివి అలాగే చెప్పాడు సూరి. ఇక ఇప్పుడు మనం విడిగా మాట్లాడుకోవచ్చు అన్నాడు యుగంధర్ సూరితో. వాళ్ళిద్దరు ఇక్కడ లేరా? మైక్ ఈ గదిలో పెట్టలేదా అడిగాడు సూరి. ఈ గదికి మైక్రోఫోన్ ఏర్పాటు లేదు, పరీక్ష చేశాను. అంతేగాక ఇది సౌండ్ ప్రూఫ్ గది, తలుపు గడియ పెట్టేశాను, మన మాటలు బయటికి వినిపించవు. మొదట మా మీద పూర్తిగా నమ్మకం కుదరనందువల్ల జయరాం శివಣ್ణ మాతో వచ్చి మీరున్న గదిలో కాపలా ఉన్నారు. ఇప్పుడు మా మీద నమ్మకం కుదిరింది అన్నాడు యుగంధర్. సూరి తల ఊపి, సుజాతని, లలితని, సరళని దుర్మార్గులు బంధించి నా కళ్ళ ముందు హింసించారు, ఇంకా హింసలు పెడుతున్నారు. దయచేసి పోలీసులకు కబురు చేసి మమ్మల్ని విడిపించండి అన్నాడు దీనంగా. ఇంకా 1-2 రోజులు ఓపిక పట్టాలి, తప్పదు. ఎందుకు ఆలస్యం దీనికి? పోలీసులకి ఇల్లు ఎక్కడుందో చెప్తే వెంటనే దాడి జరిపి మమ్మల్ని విడిపించి ఆ దుర్మార్గుల్ని పట్టుకుంటారుగా. నిజమే, పోలీసులు కూడా అవసరం లేదు, ఈ క్షణాన మిమ్మల్ని విడిపించేందుకు మేం చాలు. కానీ
అసలు ఈ ముఠా నాయకుడు ఎవడో తెలియలేదు. ఈ ముఠాలో వాళ్ళని కొంతమంది పట్టుకున్న వాళ్ళు చెప్పరు. ఇంతవరకు మీరు పడ్డ శ్రమ, మేం పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. ఈ ముఠా నాయకుడిని పట్టుకోవాలనేగా పోలీసులు నన్ను ఎరగా పెట్టి నాకింత ప్రమాదం తెచ్చిపెట్టారు అన్నాడు సూరి కోపంగా. మీరు సహనం పోగొట్టుకోకూడదు. ఈ ముఠా నాయకుడు ఎవరో తెలుసుకునేందుకు సూచనలు ఏమైనా చెప్పగలరా? నేనేం చెప్పగలను? నన్ను ఎత్తుకొచ్చి గదిలో బంధించారు. ఒక్కసారి కూడా బయటికి తీసుకెళ్ళలేదు. మిమ్మల్ని ఎలా ఎత్తుకొచ్చారు? లలిత వెళ్ళిపోతుంటే మీరు ఆమె వెనకే వెళ్ళారట, అంతవరకు తెలుసు. మెట్లు దిగి కిందకు వెళ్ళాను. లలిత ఎక్కడా కనిపించలేదు. సుజాత అప్పుడే లోపలికి వస్తూ నన్ను చూసింది. నాతో అవసరమైన పని ఉందని, తన బాబాయ్ పిలుచుకురమ్మన్నాడని చెప్పింది. వెంటనే తనతో రమ్మని పట్టుబట్టింది. ఆమెతో కారెక్కాను. కారు గిండి వైపు వెళ్తోంది. సైదాపేట దాటగానే ఎవరో ఇద్దరు అడ్డంగా చేతులు ఊపుతూ కారు ఆపమన్నారు. డ్రైవర్ కారు ఆపాడు. వాళ్ళు సుజాతను పలకరించి తాము శివపాదం ఇంటికి వస్తున్నామని చెప్పి కారెక్కారు. కారు కదలగానే వాళ్లలో ఒకడు రివాల్వర్ తీసి నా వైపు గురిపెట్టాడు. రెండో అతను డ్రైవర్ మెడకి రివాల్వర్ ఆనించిపెట్టి తను చెప్పిన దారిన కారు నడపమని ఆజ్ఞాపించాడు. వేలచ్చేరి రోడ్డు మీద నిర్మానుష్యంగా ఉన్న చోట కారు ఆపించి నాకు, డ్రైవర్కి, సుజాతకి మత్తుమందు వాసన చూపించారు. నాకు తెలివచ్చేటప్పటికి ఈ గదిలో బంధించబడి ఉన్నాను. సుజాతను కూడా బంధించారు అన్నాడు. ఇక అందరు రాజు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక రాత్రి 12 గంటలైంది. వీధిలో ఎక్కడ చడి చప్పుడు లేదు. మనుష్య సంచారం అసలే లేదు. వెంకటనారాయణ రోడ్డు పేవ్మెంట్ మీద నడుస్తున్నాడు రాజు. సుజాత ఇంటికి 50 గజాల దూరంలో చెట్టు వెనక నిలబడ్డాడు. ఆ ఇంటి మేడ మీద గదిలో దీపం వెలుగుతోంది. సుజాత ఇంకా నిద్రపోలేదని, మెలకుగానే ఉందని, అప్పుడే తను చేయదలుచుకున్న పని చేయటానికి వీల్లేదని అనుకున్నాడు రాజు. సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగిస్తూ చెట్టు వెనక నుంచి కదలలేదు. 15 నిమిషాల తర్వాత సుజాత గదిలో దీపం ఆరిపోయింది. రాజు ఇంకొక 10 నిమిషాలు ఆగి ముందుకు నడిచాడు. గేటు మూసి ఉంది. ప్రహరీ గోడ పక్కనే కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగాడు. సుజాత ఇంటి కాంపౌండ్లో ఉన్న ఒక వేప చెట్టు కనిపించింది. అది ప్రహరీ గోడకు ఆనుకుని ఉంది. కొమ్మలు 1, 2 ప్రహరీ గోడ మీద వాలుతున్నాయి. రాజు వీధిలో అటూ ఇటూ చూశాడు. నిర్మానుష్యంగా ఉంది. సుజాత ఇంటి వైపు చూశాడు. చడి చప్పుడు లేదు. చీకటిగా ఉంది. ఒక్క గంతేసి ప్రహరీ గోడెక్కాడు. క్షణంలో వేప చెట్టు ఎక్కి పైకి ఎగబ్రాకి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు. సుజాత ఇంట్లో కుక్క ఏదీ లేదు. అంతవరకు నయమే అనుకుని 10 నిమిషాల పాటు కాచుకుని నెమ్మదిగా చెట్టు దిగి ఇంటి వెనక వైపు నడిచాడు. నీటి గొట్టాలు కనిపించాయి. కానీ వాటిని పట్టుకుని పైకి పాకి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. కిటికీలన్నీ మూసున్నాయి. పెరటి తలుపు వైపు వెళ్ళాడు. టార్చి వెలిగించి అరచేయి వెలుగు అడ్డం పెట్టి వేళ్ల సందుల్లోంచి వచ్చే సన్నని వెలుగులో తలుపుని పరీక్షించాడు. గట్టి తలుపు. ద్వారబంధానికి తలుపుకి మధ్య సందు లేదు. తలుపు తీయటం ఎలాగా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు. వెనక ఏదో చప్పుడు వినిపించి చటుక్కున పరిగెత్తి బావుగట్టు వెనక దాక్కున్నాడు. ఎవరో వచ్చి తలుపు తట్టడం. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకోవటం జరిగింది. అంత అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టింది ఎవరు? తలుపు తీసింది ఎవరు? రాజు ఆలోచిస్తున్నాడు. ఇంత ఆలస్యమైందే అని ఓ పురుషుడు అడగడం విన్నాడు. అతను నిద్రపోలేదు. చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. అంది స్త్రీ కంఠం. ఇప్పుడు నిద్రపోతున్నాడా? గురకబెట్టి నిద్రపోతున్నాడు. లేస్తే లేవడు. లేచినా నేను ఇక్కడికి వచ్చానని తెలుసుకోలేడు అని నవ్వింది ఆ స్త్రీ. వాళ్ళ సంభాషణ వింటూ రాజు తనున్న చోటు నుంచి కదలలేదు. ఆ స్త్రీ పక్కింటి ముసలి తోటమాలి భార్య అని, అతను సుజాత ఇంట్లో వంట పని చేస్తున్నాడని, ఆమెకు ఆ పురుషుడికి మధ్య రహస్య ప్రణయం సాగుతోందని వాళ్ళ సంభాషణ బట్టి గ్రహించాడు రాజు. వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళి తలుపు గడియ పెడతారా, లేక తలుపు అలాగే తెరిచించి తోటలోకి వెళ్తారా? రాజు మనస్సు ఉరకల వేస్తోంది. అలా ఆ మల్లెపందిరి దగ్గరికి పోదాం అందామే. ఎందుకు? లోపలికి పోదాం అన్నాడు అతను. వద్దు, అమ్మగారు లేచొస్తే ప్రమాదం. రారులే. వద్దు, తోటలోకి వెళ్దాం పద. రాజు ఊపిరి బిగబట్టాడు. వాళ్ళిద్దరూ తోటలోకి వెళ్తున్నారు. ప్రేమ మత్తులో ఉన్న ఆ యువతి యువకులు తనను చూసే స్థితిలో లేరు. వాళ్ళు బాగా దూరం వెళ్ళాక రాజు చప్పుడు చేయకుండా గంతేసి తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తొయ్యగానే తెరుచుకుంది. లోపల ప్రవేశించాడు. అడుగులు అడిగేసుకుంటూ నడిచాడు. ఇంట్లో ఇంకొక నౌకరున్నాడని రాజుకు తెలుసు. అతను ఎక్కడ పడుకున్నాడో తెలియదు. అతను నిద్రలేస్తే తను చేయదలుచుకున్న పనికి ఆటంకం కలుగుతుంది. హాల్లోకి ప్రవేశించాడు. కింద మెత్తని తివాసి. చీకట్లో ఏ కుర్చీ అయినా కాలుకు తగిలి చప్పుడవుతుందేమో అన్న భయంతో అడుగులో అడుగేసుకుంటూ నడిచాడు. మేడ మీదకి వెళ్ళి మెట్లెక్కాడు.
సుజాత గది గుడివైపున ఉందని అతనికి తెలుసు. నడవాలోంచి వెళ్ళి ఆ గదికి కొంచెం దూరంలో ఆగాడు. గదిలో ప్రవేశిద్దామా వద్దా అని ఆలోచించాడు. అంతలో టెలిఫోన్ గణగణ మోగింది. రాజు ఉలిక్కిపడ్డాడు. టెలిఫోన్ ఎక్కడుంది? సుజాత గదిలో ఉందా? నడవాలో ఉందా? లేక కింద హాల్లోనా? సుజాత గదిలోంచి బయటకు వస్తుందేమో. తను దాక్కోవటం మంచిది. చుట్టూ చూశాడు. దాక్కునేందుకు వీలుగా ఉన్న చోటు కనిపించలేదు. సుజాత గది తలుపు పక్కన నిల్చోవటం ఒకటే మార్గం. ఆమె తలుపు తీసినప్పుడు తన తలుపు వెనకుంటాడు కనుక కనపడదు. రాజు ఊహించినట్టే జరిగింది. సుజాత గదిలోంచి బయటకు వచ్చి నడవాలకు వెళ్ళింది. మెట్ల దగ్గర బల్ల మీద టెలిఫోన్ ఉంది. హలో, సుజాత హియర్ అన్న మాటలు వినిపించాయి రాజుకి. ఇంత అర్ధరాత్రి ఎవరితో మాట్లాడుతోంది? టెలిఫోన్ మోగగానే లేచింది. చాలా తేలిక నిద్ర. తను జాగ్రత్తగా ఉండాలి. ఆమె గదిలో ప్రవేశించేందుకు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. చటుక్కన గదిలోకి వెళ్ళాడు. తలుపు దగ్గర నిలబడి చెవులు రిక్కించుకుని సుజాత టెలిఫోన్లో ఏం మాట్లాడుతుంది వినేందుకు ప్రయత్నించాడు. కానీ ఒక్క మాట కూడా వినిపించలేదు. చాలా రహస్యంగా మాట్లాడుతోంది. ఎందుకంత రహస్యంగా మాట్లాడుతుంది? తన ఇంటిలో ఇంత అర్ధరాత్రి ఇంత రహస్యం ఎందుకు? తన పక్కన ఎవరో ఉన్నట్టు, ఆ వ్యక్తికి వినపడకూడదన్నట్టు అంత నెమ్మదిగా మాట్లాడటం ఎందుకు? తన ఇంటిలో ప్రవేశించిన విషయం తెలుసా? క్లిక్కుమన్న శబ్దమైంది. రాజు కంగారుగా చుట్టూ చూశాడు. చీకటిగా ఉండటం వల్ల సరిగా కనిపించలేదు. తను ఎక్కడ దాక్కోవాలి? గది మధ్య ఉన్న మంచం కిందకు దూరాడు. అంతలో సుజాత వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది. గదిలోకి వచ్చి తలుపు దగ్గరికేసి మంచం మీద పడుకుంది. ఆమె నిద్రపోయేంత వరకు తను ఓపిగ్గా కాచుకొని ఉండాలి. మంచం కింద కటిక నేల మీద వెల్లికిలా పడుకున్నాడు రాజు. అరగంట అయింది. సుజాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాఫీగా వదులుతోంది. కదలటం లేదు. నిద్ర పట్టుంటుంది. రాజు మంచం కింద నుంచి నెమ్మదిగా బయటకు వచ్చాడు. చప్పుడు చేయకుండా బల్ల దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా సొరుగులు లాగి వాటిలో ఉన్న వస్తువులు పరీక్షించసాగాడు. కాగితాలు, పుస్తకాలు, గాజులు, పిన్నులు, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. కాగితాలు, పుస్తకాలు తీసి జేబులో పెట్టుకున్నాడు. తర్వాత బీరువా దగ్గరికి వెళ్ళాడు. తాళం వేసి లేదు. తెరిచాడు. దొంతరలుగా బట్టలున్నాయి. చాలా అందమైన ఖరీదైన చీరలు. ఆ దొంతరల కింద చేయి పట్టి తడిమి చూశాడు. చేతికి ఏదీ తగలలేదు. జేబులో పెట్టుకున్న కాగితాలు, పుస్తకాలు పరీక్షించడానికి ఇది సమయం కాదు. వాటిని తను తీసుకుపోక తప్పదు. సుజాత అవి పోయినట్టు తెలుసుకునేలాగా తమ పని పూర్తి కావాలి. ఇక తను వెళ్ళిపోవటం వివేకమైన పని అనుకుని తలుపు వైపు నడిచాడు. ప్లీజ్ ఆగు, పిస్తోలు పేల్చడం నాకు ఇష్టం లేదు అనటం వినిపించింది రాజుకు వెనక నుంచి. ఆగిపోయాడు. క్లిక్కుమన్న శబ్దం వినిపించింది. మంచం పక్కన బల్ల మీద ఉన్న టేబుల్ లైట్ వెలిగింది. సుజాత మోచేతుల మీద ముందు కొంగింది. ఒక చేతిలో పిస్తోల్ ఉంది. వెనక్కి తిరిగి మొహం చూపించు అన్నది నవ్వుతూ. రాజు వెనక్కి తిరిగాడు. సుజాత కనుబొమ్మలు చిట్లించి రాజును ఎగాదిగా చూసి, నువ్వా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నది త్రిలోక్ వేషంలో ఉన్న రాజుని. రాజు మాట్లాడలేదు. ఎందుకు వచ్చావు? నా ఇంటిలోనే దొంగతనం చేయడానికి వచ్చావా? రాజు నవ్వి, ఇది మీ ఇల్లని నాకు తెలియదు, తెలిస్తే ఎందుకు వస్తాను అన్నాడు. నన్ను గుర్తుపట్టావా ఏమిటి? మీ గొంతు తెలిసిపోతోంది. సమావేశంలో చర్చించకుండా, అధ్యక్షుని అనుమతి లేకుండా ఎక్కడా దొంగతనం చేయకూడదని చెప్పలేదా? రాజు భుజాలు చరిచాడు. ఇలా సంస్థ నియమాలు ఉల్లంఘిస్తే శిక్ష పడుతుంది. ఇంకెప్పుడు చేయను అన్నాడు. తప్పు చేసిన అల్లరి పిల్లాళ్ళ అలా అమాయకంగా ఉన్న రాజుమోహన్ చూసి నవ్వి, సరేలే ఇటు వచ్చి కూర్చో, నీతో పనుంది, సమయానికి వచ్చావు అంది సుజాత రివాల్వర్ దిండి కింద పెట్టేస్తూ. రాజు తన అదృష్టానికి తననే అభినందించుకున్నాడు. రాజుగా ఆమెను ఒక్కసారి కలుసుకున్నాడు. ఆమె తన గొంతు గుర్తుపట్టకపోవడం తన అదృష్టం అనుకుంటూ ఆమె మంచం పక్కన ఉన్న కుషన్ కుర్చీలో కూర్చున్నాడు. టేబుల్ లైట్ పక్కన ఉన్న మంచినీళ్ళ గ్లాస్ తీసుకోవడానికి వంగింది. సుజాత పమిట జారిపోయింది. ఒక చేత్తో మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని తాగుతూ రెండో చేత్తో పమిట ఇంకా కింద జారిపోకుండా పట్టుకుంది. రాజు ఆమెను కళ్ళార్పకుండా చూస్తున్నాడు. కళ్ళు చెదిరిపోయే అందం, ఒళ్ళు వేడెక్కించే అందం. అలా చూస్తామే, ఇలా రా అంది సుజాత కింది పెదిమ ముని పళ్లతో కొరుకుతూ. రాజు వెళ్ళి ఆమె పక్కన కొంచెం దూరంగా కూర్చున్నాడు. సుజాత దగ్గరికి జరిగింది. అతని తొడ మీద చేయి వేసి, నీకు ఆడవాళ్ళంటే సిగ్గా అని అడిగింది. రాజు నవ్వి ఊరుకున్నాడు. అతని తల రెండు చేతుల మధ్య పట్టుకుని తన వైపుకు తిప్పుకుని అతని పెదిమల్ని తన పెదిమలతో స్పృశించింది. నిమిషం తర్వాత, అదృష్టం, ఒంటిగా వచ్చావు అంటూ అతని ఒళ్ళో వాలిపోయింది. మరి ఈ భాగం ముగిద్దామా? మేడం గారి కోరిక ప్రకారం లేటుగా పెట్టకుండా ఫస్ట్ 10 గంటలకే మీకు వచ్చేటట్టుగా పెడుతున్నాను. మీరు ఎవరెవరు ఎక్కడ ఏ కామెంట్ చేసినా కామెంట్స్ అన్నీ చూస్తాను నేను. దాంట్లో మీరు ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.